ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభా నాయన, మా మధ్యలో మీరు ఉండండి అయ్యా. మీ సన్నిధి మాకు దయచేయండి ప్రభా. బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. ఈ దినాల్లో చిన్న బిడ్డల్ని మీకు ఒక సాధనముగా, ఒక పాత్రగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం 31st లెసన్ చూసుకుందాం. అపోస్తులుడైన పౌలు, ఇంగ్లీష్లో ద అపోస్టల్ పాల్. దీంట్లో కంటత వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇంగ్లీష్లో రోమన్స్ 1st chapter 16th verse. For I am not ashamed of the gospel, because it is the power of God that brings salvation to everyone who believes, first to the Jew, then to the Gentile. ఈ లెసన్లో మనము క్రీస్తుకు శత్రువుగా ఉన్న ఒక వ్యక్తి, ఇతని పేరు సౌలు. ఇతను తర్వాత దినాల్లో క్రీస్తుకు మిత్రుడుగా మారినాడు. అయితే ఈ యొక్క సౌలు ఉన్నాడు కదా, అతను మనం విన్న రీతిగా, మనం గతించిన దినాల్లో విన్నాం కదా, మనం మొట్టమొదటి హతసాక్షిగా మారిన స్టెఫెను క్రీస్తు నిమిత్తం హింసింపబడి, రాళ్లతో కొట్టబడి చంపబడినాడు కదా. ఆ సమయంలో ఈ యొక్క స్టెఫెన్ యొక్క వస్త్రాలు, ఆ బట్టలు ఈ యొక్క సౌలు దగ్గర పెట్టుకున్నాడు. ఈ విధంగా స్టెఫెను మరణానికి ఈ యొక్క సౌలు సమ్మతించాడు. ఈ విధంగా ఈ యొక్క సౌలు ఉన్నాడు కదా, ఈ సౌలు క్రీస్తుకి, ఇంకా క్రీస్తు యొక్క బిడ్డల్ని ద్వేషించేవాడు. అతను ఈ యొక్క సౌలు ఇతను సంఘము స్థాపింపబడిన మొదటి దినాల్లో ఉండేవాడు. అతను తార్సు అనే పట్టణానికి చెందినవాడు. ఇది గొప్ప పట్టణం. ఈ పట్టణానికి ఇతను చెందినవాడు. ఇతను చాలా విద్యావంతుడు, ఎన్నో విద్యలు అతను నేర్చుకున్నవాడు, ఇంకా ధర్మశాస్త్రము ఎంతో నేర్చుకున్నవాడు. ఈ విధంగా ఈ యొక్క సౌలు అతను క్రీస్తు బిడ్డల్ని ద్వేషించేవాడు. ఇంకా ఇతను రోమా పౌరసత్వం కలవాడు, రోమన్స్ సిటిజన్షిప్ ఈయనకి ఉంది. ఈ విధంగా ఉన్న ఈ యొక్క సౌలు ఇతను తర్వాత దినాల్లో అనేకుల్ని హింసించడం ప్రారంభించాడు. క్రీస్తు బిడ్డల్ని హింసిస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఇతనికున్న ఆ యూదా మతం యొక్క మతంకి సంబంధించిన విషయంలో మహా రోషం గలవాడు. దాని విషయంలో ఎంతో పట్టుదల గలవాడు. అందుని బట్టి యూదులు వారు క్రీస్తుని నమ్మరు, వాళ్ళు క్రీస్తుని మెస్సయ్యగా నమ్మరు. అందుకే యూదులు స్టెఫెన్ని కూడా చంపేశారు కదా. స్టెఫెను క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నందుకు అతన్ని చంపేశారు. వీరు దేవుణ్ణి మాత్రమే విశ్వసిస్తారు, కానీ క్రీస్తుని నమ్మరు. అందుకని అతను, ఈ యొక్క సౌలు కూడా క్రీస్తుని నమ్మే వారిని, ఇంకా క్రీస్తుని వెంబడించే వారిని చాలా హింసించేవాడు. ఆ కాలమందు యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస కలిగింది. ఆ సమయంలో కొందరు యూదయ ప్రాంతానికి చెదిరిపోయారు, ఇంకా కొందరు ఈ విధంగా సమరయ అనే ప్రాంతానికి చెదిరిపోయారు. ఈ విధంగా చెదిరిపోయినప్పటికీ అక్కడ యేసుక్రీస్తుని గూర్చిన సువార్తను ప్రకటించడం వారు ప్రారంభించారు. ఆ విధంగా ప్రారంభిస్తూ సంచరిస్తూ ఉన్నారు. ఈ విధంగా వీరు హింస కలిగినా కూడా వారు ఎన్నుకున్న ఆ మార్గము, క్రీస్తుని వెంబడించాలనే నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయంను బట్టి వారు ఎక్కడికి వెళ్ళినా ఆ క్రీస్తుని గూర్చి సాక్షిగా ఉన్నారు. ఈ విధంగా ఉంటుండగా సౌలు ఉన్నాడు కదా, ఈ సౌలు అయితే సంఘాన్ని హింసించడం, ఇంకా ఈ మార్గాన్ని, అంటే యేసుక్రీస్తుని వెంబడించాలని ఎవరైతే నిర్ణయించుకున్నారో, క్రీస్తుని వెంబడించాలనుకున్న వారిని హింసించడం, ఈ విధంగా బంధించి చెరసాల్లో వేయడం, వారిని హత్య చేయడం, వారిని దూషించడం, ఆ విధంగా సౌలు బహు హింసలు చేసేవాడు. తర్వాత అతను ఏం చేశాడంటే, అతను ఈ మార్గంను ఎన్నుకున్న వాళ్ళు దమస్కు ప్రాంతంలో ఉన్నారు, అంటే క్రైస్తవులను, దమస్కు ప్రాంతంలో ఉన్న క్రైస్తవులను బంధించి యెరూషలేముకి తీసుకొని రావడానికి ఈ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి పత్రికలు ఇమ్మంటాడు, అంటే పర్మిషన్ లెటర్ తీసుకుంటాడు. ఈ విధంగా ఈ ప్రధాన యాజకుని దగ్గర పర్మిషన్ లెటర్ తీసుకుని తర్వాత ఈ విధంగా యెరూషలేములో ఉన్న అతను ఈ దమస్కు ప్రాంతం
ప్రాంతానికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే ఆ దమస్కు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఈ మార్గము, క్రీస్తుని వెంబడించే మార్గాన్ని ఎన్నుకుంటారో వారిని బంధించడానికి, వారిని హింసించడానికి, వారిని బంధించి తిరిగి యెరూషలేముకి తీసుకొని రావడానికి సౌలు ప్రయాణం ప్రారంభిస్తాడు. సౌలు ప్రయాణం చేస్తూ ఇంకా దమస్కునకు దగ్గరగా వెళ్తూ ఉండగా ఈ విధంగా అతను పత్రికలు తీసుకున్నాడు కదా, అక్కడున్న క్రైస్తవులను ఈ విధంగా బంధించడానికి, హింసించడానికి ఒక పత్రికలు తీసుకొని ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్నాడు యెరూషలేం నుంచి దమస్కునకు. సుమారుగా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 350 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఈ విధంగా అతను దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఒక వెలుగు అతని మీద ప్రకాశించింది. అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి, ఆ విధంగా అకస్మాత్తుగా ఆయన మీద వెలుగు ప్రకాశింపబడినప్పుడు అతను, ఆ గుర్రం మీద ఉన్న అతను కింద పడిపోయాడు. ఆ వెలుగును బట్టి అతను కింద పడిపోయినప్పుడు ఆ వెలుగులో నుంచి అతనికి ఒక స్వరం వినబడుతుంది. ఏమని అంటే, సౌలా సౌలా నీవు నన్నెందుకు హింసించుచున్నావు అనే ఒక స్వరము వినబడుతుంది. అప్పుడు సౌలు నీవెవరు ప్రభువా అని అడుగుతాడు. అప్పుడు అడిగిన వెంటనే అక్కడ వినబడుతున్న స్వరము నీవు హింసించుచున్న యేసుని అని చెప్తుంది. ఆ విధంగా అంటే యేసుప్రభు ఇతను ఏ విధంగా హింసిస్తున్నాడు? ఏ విధంగా అంటే యేసుప్రభు యొక్క బిడ్డల్ని ఆయన హింసిస్తున్నాడు కదా, బాధపడుతున్నాడు కదా, బంధిస్తున్నాడు కదా. క్రీస్తుని బట్టి వాళ్ళు యేసయ్యను అంగీకరించినందుకు వారిని ఇతను హింసిస్తున్నాడు. అందును బట్టి యేసయ్య బిడ్డల్ని హింసించేవారు యేసుని హింసించినట్లే. అయితే ఈ సౌలు ఆ యొక్క స్వరం విన్నప్పుడు నేనేమి చేయాలి ప్రభువా అని యేసయ్యకి రిటర్న్ సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ స్వరము అతనితో ఏం చెప్తుందంటే, ఇంకా నీవు లేచి ప్రయాణమై పో, నేను ఇంకా ముందు ఏం చేయాలో నేను చెప్తాను అని ఆ స్వరము అతనికి వినబడుతుంది. ఈ విధంగా సౌలు నేల మీద పడిన ఆ సౌలు పైకి లేచిన తర్వాత ఏమీ చూడలేకపోతాడు. ఇంకా అతను కన్నులకు ఏమీ కనబడకుండా ఉన్నందున అక్కడున్న వారు అతన్ని పట్టుకొని పట్టణంలోనికి, దమస్కులోనికి వెళ్ళి యూదా అనే ఒక మనుషుని ఇంటిలోనికి తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఈ సౌలు 3 దినములు ఏ అన్నపానమును ఏమీ కూడా భోజనం చేయకుండా అక్కడ 3 దినములు ప్రార్థనలో ఉంటాడు. ఈ విధంగా ఉంటుండగా ఈ యొక్క సౌలును గురించి ఆ పట్టణంలో ఉన్న అననీయ అనే ఒక వ్యక్తికి దేవుడు దర్శనమిస్తాడు. ఇతను భక్తిపరుడు. ఈ అననీయ అనే వ్యక్తికి దేవుడు దర్శనమందు సౌలు గురించి చెప్తాడు. సౌలు అనే వ్యక్తి యూదా అనే ఇంటిలో ప్రార్థన చేస్తున్నాడు, అతని దగ్గరికి వెళ్ళు అని అననీయతో దేవుడు చెప్పినప్పుడు, యేసుక్రీస్తు చెప్పినప్పుడు, అప్పుడు అననీయ ఏం చెప్తాడంటే, ప్రభువా ఈ సౌలు క్రైస్తవులను హింసిస్తున్నాడు, దేవుని బిడ్డలకి ఎంతో హాని చేస్తున్నాడు, వారిని బంధించి చెరసాల్లో వేస్తున్నాడు ప్రభువా అని ఆ సౌలు గురించి అననీయ దేవునికి చెప్తూ ఉన్నప్పుడు, అప్పుడు ప్రభు ఏం చెప్తాడంటే, నీవు లేచి అక్కడికి వెళ్ళుము, నేను ఈ సౌలును నేను అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇంకా ఇజ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఒక పాత్రగా, ఒక సాధనంగా నేను వాడుకొనబోతున్నాను. ఇంకా అతను నా నామం నిమిత్తం అనేక శ్రమలు అనుభవించవలసి ఉంది అని చెప్పి నువ్వు ఆ యూదా అను వారి ఇంటికి వెళ్ళు అన్నప్పుడు అననీయ దేవుని మాటకు లోబడి తిరిగి యూదా ఇంటిలోకి వచ్చినప్పుడు, అప్పుడు సౌలు ప్రార్థనలో ఉంటాడు. అతని దగ్గరికి వచ్చి అతని మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అతని కళ్ళకు ఉన్న పొరలు రాలిపోయి అతను తేటగా చూడడం మొదలు పెడతాడు. ఇంకా అన్నీ కనబడుతూ ఉన్నాయి. ఈ విధంగా అతనికి చూపు దొరికిన తర్వాత ఇంకా అతను లేచి దేవుని గూర్చిన మాటలు విని తర్వాత అన్నపానం భోజనం తిన్న తర్వాత అతనికి ఇంకా బాప్తీసం తీసుకుంటాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత అతను పరిశుద్ధాత్మతో నింపబడతాడు. ఈ విధంగా అననీయ ద్వారా ఇంకా ఆ మాటలు విన్న అతను క్రీస్తును అంగీకరించి ఆయన బాప్తీసము తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడతాడు. తర్వాత దమస్కులో సౌలు
క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా చివరిగా సౌలు యేసు యొక్క శిష్యుడిగా మారాడు. ఈ యొక్క సౌలు చివరిగా అతనికి పౌలుగా మార్చబడినాడు. సౌలు తర్వాత దినాల్లో అతన్ని పౌలుగా పిలిచేవారు. ఈ పౌలు అపోస్తులుడుగా మారినాడు. అందుకే అపోస్తులైన పౌలు అని అంటాము. ఈ యొక్క పౌలు బైబిల్లో కొత్త నిబంధనలో న్యూ టెస్ట్మెంట్లో 14 పుస్తకాలు రాశాడు. 14 బుక్స్ న్యూ టెస్ట్మెంట్లో ఈ పౌలు రాశాడు. ఈ విధంగా ఈ పౌలు తర్వాత దినాల్లో ప్రభు చెప్పాడు కదా, అన్యజనుల యొచ్చును అని ఒక పాత్రగా వాడుకుంటానని. అదేవిధంగా పౌలు తన జీవితంలో చివరికి ఆయన అనేకులకి, అన్యజనులకు, విగ్రహారాధులకు సువార్త చెప్పేవాడిగా, ఇంకా రాజుల యొచ్చ కూడా అతను దేవుని గురించి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చేవాడిగా, ఈ విధంగా రాజులకు కూడా భయపడకుండా ధైర్యంగా క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేవాడిగా, ఇంకా యూదులకు, అనేక యూదుల యొచ్చ కూడా దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ భయపడకుండా ధైర్యంగా క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. యేసయ్య చెప్పినట్టుగా ఆయన అన్యజనుల యొచ్చును, రాజుల యొచ్చును, ఇంకా ఇజ్రాయేలీలు, యూదుల యొచ్చును ఏర్పరచుకున్న సాధనంగా ఉన్నాడు కదా. అదేవిధంగా ఆయన ఇంకా సువార్త నిమిత్తము అనేక శ్రమలను కూడా అనుభవించాడు. యేసుక్రీస్తు సాక్ష్యం ఇవ్వడానికి ముందు వెళ్తున్నప్పుడు ఆయనని చెరసాలో వేశారు, పట్టుకున్నారు, కొట్టారు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానములు, ఎన్నో గాయములు పౌలు జీవితంలో క్రీస్తుని గురించి అనుభవించాడు. ఒకప్పుడు అతను ఏ విధంగా ఉన్నాడు? అతను క్రీస్తుకు శత్రువుగా ఉన్నాడు కదా. ఇక్కడ చూడండి, ఒకప్పుడు క్రీస్తుకి శత్రువుగా ఉన్న అతన్ని తర్వాత దినాల్లో దేవుడు అతన్ని క్రీస్తుకు సాక్షిగా మార్చుకున్నాడు. చూడండి, ఒకప్పుడు క్రీస్తుకు శత్రువుగా ఉన్న ఆ యొక్క సౌలును తర్వాత దినాల్లో క్రీస్తుకు మిత్రుడుగా, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేవాడిగా, సువార్త విషయంలో సాక్ష్యం ఇచ్చేవాడిగా యేసయ్య ఆయన్ని మార్చుకున్నాడు. ఇంకా తన జీవితంలో పౌలు అతన్ని మార్చిన ఆ సువార్త, దేవుని యొక్క వాక్యం అతని జీవితాన్ని మార్చింది కదా. ఆ యొక్క వాక్యం కొరకు ఎన్నడూ సిగ్గుపడలేదు. ఆయన ధైర్యంగా అందరి ముందల సాక్షిగా నిలబడినాడు. ఈ విధంగా పౌలు తన జీవితంలో క్రీస్తు నిమిత్తమై అనేక శ్రమలను అనుభవించి దేవుని చేతిలో ఒక పాత్రగా, దేవునికి మహిమకరంగా వాడబడినాడు. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాం. మనము చూసినాం కదా, సౌలు జీవితంలో ఆయన క్రీస్తుకు శత్రువుగా ఉన్నాడు కదా. ఆయన ఏ విధంగా క్రీస్తుకు శత్రువుగా మారాడు? ఆయన క్రీస్తుకి ఏం చేశాడు శత్రువుగా మార్చబడ్డానికి? ఆయన దేవుని యొక్క బిడ్డల్ని హింసించాడు కదా. క్రీస్తును అంగీకరించిన వారిని, యేసయ్యను అంగీకరించిన బిడ్డల్ని ఆయన బాధించడం, హింసించడం, బెదిరించడం, దూషించడం చేశాడు. ఈ విధంగా చేస్తుండగా ఆయనని క్రీస్తు దర్శించాడు. ఆ వెలుగులో ఆయన దర్శించినప్పుడు, నువ్వు నన్నెందుకు హింసించుచున్నావు అని క్రీస్తు అన్నాడు. అంటే యేసు ప్రభుని ఆయన ఏ విధంగా హింసించాడు? ఏ విధంగానంటే యేసయ్య బిడ్డల్ని హింసిస్తే యేసయ్యని హింసించినట్టు. ఆ విధంగా సౌలు యేసయ్యకి శత్రువుగా మారాడు. ఈ విధంగా ఉన్న సౌల్ని దేవుడు దర్శించి ఆయనని క్రీస్తుకు మిత్రుడుగా మార్చాడు కదా. క్రీస్తుకు సాక్షిగా మార్చాడు. ఆయన పౌలుగా మారాడు. ఆ విధంగా ఆయన దేవునికి శత్రువుగా, క్రీస్తుకు శత్రువుగా ఉన్న అతను క్రీస్తుకి మిత్రుడుగా మారాడు. ఇక్కడ చూడండి, ఆయన క్రీస్తుకు శత్రువుగా ఉన్నాడు. అంటే మొదటగా ఆయన హృదయంలో అందరినీ, దేవుని యొక్క శిష్యుల్ని, క్రీస్తు యొక్క శిష్యుల్ని బెదిరించేవాడిగా, దూషించేవాడిగా, హింసించేవాడిగా, ఇంకా హత్య చేయువాడిగా, కీడు చేయువాడిగా, ఈ విధంగా యేసయ్యకి, క్రీస్తుకి శత్రువుగా ఉన్నాడు. తన హృదయంలో మొత్తం క్రీస్తుకు విరోధంగా శత్రుత్వం ఆయన హృదయంలో ఉంది. కానీ ఎప్పుడైతే ఆ క్రీస్తు ఈయనను దర్శించాడో తర్వాత ఆయన హృదయము ఏ విధంగా మార్చబడింది? క్రీస్తుకు, సువార్తకు
ప్రకటించేవాడిగా ఆయన మార్చబడినాడు కదా. తర్వాత యేసుక్రీస్తు కొరకు అనేక శ్రమలను ఆయన అనుభవించేవాడిగా మారినాడు. ఇంకా యేసు కొరకు చివరికి ఆయన హతసాక్షిగా కూడా మారాడు. ఆయన కూడా క్రీస్తు నిమిత్తం అనేక శ్రమలు అనుభవించి చివరికి క్రీస్తు కొరకు మరణించాడు. ఇది చూడండి, యేసయ్య ఎప్పుడైతే అతని హృదయాన్ని దర్శించాడో అప్పుడు అతను క్రీస్తుకు సాక్షిగా మారాడు. క్రీస్తుకు శత్రువుగా ఉన్న అతన్ని హృదయంలో ఎప్పుడైతే క్రీస్తు దర్శించాడో ఆ వెలుగులో క్రీస్తు యొక్క స్వరం విన్నాడో, ఆ మాటకి లోబడినాడో, క్రీస్తుకు ప్రార్థన చేశాడో అప్పుడు ఆయన హృదయము క్రీస్తుకు మిత్రుడుగా మారాడు. ఆయన దేవునికి సాక్షిగా చివరికి మారాడు. మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను. సౌలు మొదటగా అందరినీ హత్య చేయువాడిగా ఉన్నాడు కదా, హాని చేయువాడిగా, దూషకుడిగా, హింసకుడిగా ఉన్నాడు. ఈ విధంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ఆయనను దర్శించాడో, ఆయన క్రీస్తు వెలుగు ఆయన మీద ప్రకాశింపబడిందో ఆ సమయంలో ఆయన దేవునికి తన జీవితాన్ని అప్పజెప్పుకున్నాడు. అప్పుడు ఆయన దేవునికి క్రీస్తుకి ఒక పాత్రగా, ఒక సాధనంగా మార్చబడినాడు. ఆయన హానికరుడుగా, దూషకుడుగా ఉన్న అతన్ని క్రీస్తుకు ఒక ఉపయోగపడు పాత్రగా ఆయన మార్చుకున్నాడు. మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక పాత్ర ఉంది కదా, ఈ పాత్రలో అనేకమైనవి ఉన్నాయి. అంటే ఇది సౌలు జీవితం. ఈ సౌలు జీవితంలో అనేకము ఆయన హృదయంలో ఉన్నాయి కదా. శిష్యులను దూషించేవాడిగా, దేవుని బిడ్డల్ని హింసించేవాడిగా, ఇంకా అనేక హత్య చేయువాడిగా, ఇంకా కీడు చేయువాడిగా, ఇంకా బెదిరించేవాడిగా, దేవుని బిడ్డల్ని బెదిరించేవాడిగా ఉన్నాడు. ఉంటున్న ఇతను దమస్కు మార్గంలో వెళ్తూ ఉండగా ఈయనే దేవుని బిడ్డల్ని బంధించడానికి వెళ్తున్న ఇతన్ని దేవుని యొక్క క్రీస్తు యొక్క వెలుగు ఆయనను దర్శించింది కదా. ఆ వెలుగు అతన్ని దర్శించినప్పుడు అతని జీవితం ఏమైపోయింది? ఈ విధంగా ఆయన లోపల ఉన్నవన్నీ ఖాళీ అయిపోయాయి. ఆయన జీవితాన్ని క్రీస్తుకు తిరిగి అర్పించుకున్నాడు. అర్పించుకున్న ఈ ఖాళీ పాత్రలో క్రీస్తు తనది నింపాడు. సువార్తకు సాక్షిగా ఉండడానికి, ఇంకా క్రీస్తు కొరకు అనేక శ్రమలు అనుభవించడానికి, ఇంకా క్రీస్తు కొరకు మరణించడానికి క్రీస్తు కొరకు ఒక పాత్రగా తిరిగి వాడుకున్నాడు. ఆయనకు ఒక సాధనముగా, క్రీస్తుకు ఒక సాధనముగా ఈ యొక్క పాత్రని దేవుడు తయారు చేశాడు. ఈ విధంగా చిన్న బిడ్డలైన మీరు కూడా మీ యొక్క పాపం బట్టి మీరు ఏమైపోయారు? క్రీస్తుకి శత్రువులుగా మారిపోయారు. మీ పాపము దేవుడి నుంచి దూరం చేసింది, శత్రువులుగా మార్చబడినారు. ఈ విధంగా ఉన్న మీరు ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అప్పుడు మీరు దేవుని బిడ్డగా మార్చబడతారు. చూడండి, ఈ విధంగా పాపులుగా ఉన్న మిమ్మల్ని దేవుని బిడ్డలుగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీ కొరకు ఎల్లప్పుడూ క్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. ఏ విధంగా అయితే పౌలు చూడు, శత్రువుగా ఉన్నప్పటికీ పౌలుని దేవుడు సౌలుని ప్రేమించి పౌలుగా మార్చాడు. ఆ సౌలు శత్రువుగా ఉన్నప్పటికీ ఆయనని దేవుడు దర్శించాడు. ఆయనను త్రోసివేయలేడు. ఆయనను దర్శించి ఆయనని ఒక దేవునికి మిత్రుడుగా, దేవునికి సాక్షిగా మార్చుకున్నాడు. అదేవిధంగా చిన్న బిడ్డలైన మిమ్మల్ని అందరినీ కూడా దేవునికి దూరస్తులుగా, శత్రువులుగా ఉన్న మిమ్మల్ని దేవుని బిడ్డగా, దేవునికి మిత్రుడుగా, ఇంకా దేవుని కొరకు అనేకులకి దేవుని మాటలు చెప్పే బిడ్డగా నిన్ను చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు యేసయ్య నీ హృదయంలోనికి అంగీకరించి, ప్రభువా నా పాపములను కడుగుము, నన్ను నీ కొరకు ఉపయోగించుకో, నీ కొరకు ఒక పాత్రగా నన్ను వాడుకో అని నువ్వు యేసయ్యకి అప్పగించుకున్నప్పుడు యేసయ్య తప్పకుండా మిమ్మల్ని వాడుకుంటాడు. ఈ లెసన్ యాక్టివిటీ ఏంటంటే, మీరు ఈ విధంగా ఒకటి బ్లాక్ హార్ట్ షేప్, ఇంకోటి రెడ్ కలర్ హార్ట్ షేప్ చార్ట్ని కత్తిరించండి. ఈ విధంగా డివైడ్ చేసి దాని లోపల ఒక పేపర్ అతికించి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి దాని మీద క్రీస్తుకి శత్రువు అని ఒక దాని మీద, ఇంకొక దాని మీద క్రీస్తుకి మిత్రుడు అని రాసి ఈ విధంగా దీని మీద ఈ విధంగా రాసి, సౌలు ముందు ఏ విధంగా ఉండేవాడు? బెదిరించేవాడు, దూషించేవాడు, హింసించేవాడు, ఇంకా హత్య చేయవాడు, కీడు చేయవాడుగా ఉన్నాడు కదా, అది రాయాలి. తర్వాత క్రీస్తుకు మిత్రుడుగా మారిన తర్వాత ఏ విధంగా ఉన్నాడు? సువార్తను ప్రకటించేవాడిగా, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించేవాడుగా, ఇంకా చివరికి క్రీస్తు కొరకు మరణించేవాడిగా ఉన్నాడు. ఈ విధంగా మీరు క్రాఫ్ట్ చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు మనం ఈ లెసన్ని ప్రార్థనతో ముగించుకుందాము. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి.
పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకై వందనాలు ప్రభా. చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. తండ్రి, ఎందరైతే ప్రభా నీకు దూరస్తులుగా ఉన్నారో, ప్రభా నీకు శత్రువులుగా ఉన్నారో, ఆ చిన్న హృదయాలను దర్శించు ప్రభా. వారి హృదయము నీ సన్నిధికి రావడానికి, నీ సన్నిధి వారు అనుభవించడానికి ప్రభా మీరే సహాయం చేయండి. ఈ దినాల్లో చిన్న బిడ్డల్ని నీ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు ఒక పాత్రగా వాడుకోమని, మీరే వారిని దర్శించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.